వస్తే నీ మొదలన్న విషయాన్ని కానీ మర్చిపోతావు. అవునయ్యా, ఇంట్లో పనులన్నీ అట్లా. వెళ్ళమ్మా ఆగు. అబ్బా ఏంటి అసలు పెట్టి చెప్పుతున్నా? దేవుడికి పెళ్లి చూపులు అని చెప్పలేదా? నాకు పెళ్లి చూపులు ఏంటి నాన్న విచిత్రంగా? నీకు కాకపోతే నాకు ఆ పెళ్లి చూపులు పుస్తకాలు రావాలంటే వచ్చి కట్టుకో. నువ్వు కూడా ఏమమ్మా 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా. కలెక్టర్ అవ్వాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందమ్మా. నువ్వు కలెక్టర్ ఎవరిని నిర్ణయిస్తావే? ఒక ఇంటికి ఇస్తే పోయేదాన్ని. నీకు కట్టే పైసలు మీ అన్నకి కట్టే మీ అన్న పనికి పోయి మమ్మల్ని అందరినీ సాపుతారు. ఇంకా చదివింది చాలు, ఆపే. అదేంటమ్మా, ఇద్దరు మీ కడుపులో పుట్టిన బిడ్డలమే కదా. అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయాలనైనా చూడండమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలని ఆశగా ఉందమ్మా. దయచేసి కాదనకండి. నేను ఆడపిల్లంటే భారం కాదు, బంగారం అని నిరూపిస్తానమ్మా. చూడు తల్లి, 10 పాస్ అయితే నిన్ను పెళ్లి చేసుకోవడంతో మీ బావ గోపన్న. అంతకంటే పెద్దగా చదివితే నేను ఎవరు చేసుకుంటారమ్మా? లక్షల కట్నానికి నా న్యాయం చూపాలి. నా మాట విని చదువు మానేసి పెళ్లి చేసుకోమా. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువేనని మా మేడం వాళ్ళు చెప్పారు. చదువునే ఆస్తి ముందు ఏమీ పనికి రాదు. అయినా నన్ను 10వ తరగతి పాస్ కావద్దని చెప్పడానికి వాడెవడు నాన్న? అలాంటి వాడిని నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను. ఏందే నోరు పెద్దదవుతుంది, ఇంకా 10 కూడా పాస్ కాలేదు. ఇంకా 10 చదివితే మా మాటలు వింటావా? పుస్తకాలు లోపల పెట్టి చీర కట్టుకోపో. ఇంకా పెళ్లి చేయాలనుకుంటే అన్నయ్యకి చెయ్యండి. వాడు నాకంటే ముందుగా పుట్టాడుగా. హలో సిస్టర్, కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోనని మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ అవ్వాలని కళలు కంటే నన్ను పెళ్లి ఊపిలో దాటి నా కళలను చేయవద్దు. నీకొకడికే ఉన్న కళలు కనే స్వేచ్ఛ నాకు లేదా? అమ్మాయిలకు కళలు కనే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్. ఒకవేళ ఉన్న అమ్మా నాన్నల్ని ఒప్పించి చదువుకో సిస్టర్. బాయ్ సిస్టర్, నేను కాలేజ్ వెళ్ళి. ఇది మంచిగా చెప్తే వినట్లు లేదయ్యా. పుస్తకాలు ఇక్కడి నన్ను చంపినా మీ మామయ్యకి మాట ఇచ్చినాను, నా పరువు తీయకు. పుస్తకాలు అమ్మా వద్దమ్మా. హలో మేడం, నేను దేవకిని మాట్లాడుతున్నాను మేడం. ఏం చెప్పమ్మా? మేడం, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మేడం. మీరు ఎలా అయినా వచ్చి కాపాడండి మేడం. నాకు భయంగా ఉంది మేడం. నేను పోలీసుని తీసుకొని వస్తాను. ఏంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు? గడకన్నా మాట వినకపోతే ముందు మళ్ళీ కలిసి వస్తా. అయ్యో అమ్మ, తాగకమ్మా, నేను పెళ్లి చేసుకుంటానమ్మా. రావయ్యా లచ్చన్న బావా, ఎప్పుడైనా రావటం. కూర్చోండి బావా, కూర్చోండి. ఇక్కయ్య బావా, చెల్లెమ్మ ఎక్కడ? లోపల ఉంది బావా. రావు కాకుండే తాంబూలాలు చూపించుకోండి. మీ అమ్మాయిని తీసుకురండి, నా దద్దోజనం. మల్లమ్మా, అమ్మాయిని తీసుకురా. అమ్మాయి దేశుగా మీ పేరేంటమ్మా? దేవకి. దేవకి గోపన్న నామస్య సుమూర్తం సుమూర్తస్తు. అయ్యా, తమ ఇద్దరు తాంబూలాలు చూపించుకోండి. మీరందరూ వచ్చి చూపెట్టండి. ఇదేం జోష్యం? ఇక్కడ ఏమైనా మర్డర్లు జరిగినాయా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? మైనార్టీ తిరిగిన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేయడం, చదువు మనిపించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం దృష్టిలో మర్డర్ చేయడం కంటే పెద్ద నేరం. అందుకు కారకులైన మీరందరూ శిక్షార్హులే. అది కాదు, మీ అమ్మాయి చదువు మానిపించడం అనేది నాకు సంబంధం లేదు. అమ్మాయికి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం. దానికి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నా దద్దోజనం. నేరం చేసే వారికి సహకరించడం కూడా నేరమే. మైనార్టీ తిరిగిన అమ్మాయిని పెళ్లి దంతు నిర్వహించకూడదు. నా కూతురికి పెళ్లి చేస్తే నీకెంతమ్మా బాధ? చూడమ్మా, చట్టరీత్యా 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మరి అందుకే స్టేషన్కి వస్తారా? మిమ్మల్ని అందరూ లాక్కెళ్ళాలా? ఏంటే ఫోన్ చేసి పోలీసులు పిలిచి మా పరువు తీసినావు కదే. ఈ రోజు నువ్వు చచ్చిన రోజు అనుకుంటా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, పోవే. చూడు తల్లి, ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. గాలని వస్తే అదే రోజు మేము ఇద్దరు చచ్చిపోతాం. పోవే. మేడం, మీకు దండం పెడతాను మేడం. మా వాళ్ళని వదిలేసి నాకు ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి. ఇలాంటి అమ్మాయిలకు ప్రభుత్వం స్వీట్ హోమ్ ఏర్పాటు చేసింది. నాకు ఎంతవరకైనా చదువుకోవచ్చు. వెళ్దాం పదమ్మా. నాది అయ్యా, కలెక్టర్ అయ్యా. మేడం గారిని అడిగి చెప్తాను. వెళ్ళమ్మా. మేడం, మీకోసం ఇది 2 దంపతులు వచ్చారు మేడం. ఎక్కడి నుండి? చెప్పలేదు మేడం. లోపలికి రమ్మా. మేడం గారు పిలుస్తున్నారు మిమ్మల్ని, వెళ్ళండి. రండి. చెప్పండి అమ్మా.
ఉన్న భూములంతా అమ్ముకుని కొడుకు చదివించి డాక్టర్ని చేస్తే మరి ఇంటికి వస్తలేడు కాదని నేనే గారికి వెళ్తే కోడలు రాణిస్తలేడు వెనకటి బయటికి నెట్టేస్తాను. ఉన్న 5 ఎకరాల పొలంలో విత్తనాలు వేస్తే నకిలీ విత్తనాల వల్ల ఒక గింజ కానీ చేతికి రావడం లేదు. 3 దినాల నుంచి ఫస్ట్ చేస్తున్నాం. పంట నష్టం కింద 500 ఇప్పించండమ్మా. మాది భవానీ నగరమ్మా. ఏం చెప్పాలమ్మా, మా దృష్టి దాన్ని నా కూతురు చదివి కలెక్టర్ అవుతానంటే కూడా ఇంటి నుండి బయటకు నెట్టేశానమ్మా. ఆ పాపమే మమ్మల్ని చుట్టుకుందమ్మా. మీరే దయ చూపించాలమ్మా. మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ 24 గంటలు నష్టపరిహారం ఇచ్చింది. ఈ విషయంలో ఆలోచన ఆల్రెడీ సస్పెండ్. నకిలీ విత్తనాలన్న షాపులన్నీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే కేసు ఫైల్ చేయండి. సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయండి. యూ ట్యాక్స్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్స్ మై ఆర్డర్. సంతోషమమ్మా. నేను చూస్తుంటే మా కూతుర్ని చూసినట్టే ఉంది. అలానే ఒక సహాయం కొని చేయండి అమ్మా. మాకు ఎవరు దిక్కులేదు గదేనమ్మా. ముసలాళ్ళ చేత మమ్మల్ని చేయించమని చెప్పండమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేనుండగా మీరు ఎలా దిక్కులేని వాళ్ళు అవుతారు. అయితే మా కూతురు దేవకమ్మవా? అవును నాన్న, నేను మీ కూతురు దేవకి. అమ్మా నేనమ్మా మీ కూతురు దేవకిని. నేను ఆ పాప శక్తి దాన్ని నన్ను అమ్మాడికి వెనకమ్మా. నువ్వు చదువుల తల్లి, నువ్వు ఎక్కడంటే అక్కడ చల్లకుంటారమ్మా. ఢిల్లీకి రాని తల్లికి కూతురే కదమ్మా. పరండమ్మా పరండి. సమాజంలో దేవకి లాంటి అమ్మాయిలు ఎందరో ఉన్నారు. పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వలన శారీరకంగా మానసికంగా చితికిపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వారి ప్రతిభా పాఠవాలను మొగ్గలోనే తుంచేయకండి.